సందర్భం సరైనది కాదనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ మేము కూడా అనేక సందర్భాల్లో వారిని రమ్మని ఆహ్వానించినాం. ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొమ్మని కోరినాం. ఈరోజు ఈ పాలమూరుకు సంబంధించినటువంటి ఎత్తిపోతుల పథకంపైనే కాదు చర్చ, 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాల్లో జరిగినటువంటి అంశాలపైన, తెలంగాణకు జరిగినటువంటి తీరని అన్యాయం పైన, ఆ తర్వాత 2 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారి సాగునీటి రంగంలో మంత్రిగా చేసినటువంటి వాటిపైన కూడా చర్చ చేయడానికి కోసం సంసిద్ధంగా ఉండాలని చెప్పండి. ఈరోజు అసెంబ్లీకి అటెండెన్స్ కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం, మాయం కావడం కాకుండా అసెంబ్లీ జరిగినన్ని రోజులు వారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ, ఈ అసెంబ్లీని మామ అల్లుడు కొడుకులాగా రాజకీయం కోసం మార్చుకోకుండా, లేదంటే అసెంబ్లీలో నేను రాకపోతే ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు పెరిగిపోతున్నాయి, మా పార్టీ ప్రతిష్ట తగ్గిపోతుందని చెప్పనే భావనతో వస్తున్నటువంటి మాటను కూడా ప్రజలు చర్చించుకున్న సందర్భంలో ఈరోజు తెగ అడావుడి చేస్తున్నటువంటి వారికి, అంటే ఒకవేళ ఈరోజు వారు వస్తున్నని చెప్పని బీఆర్ఎస్ నాయకులు కారెక్కిండు, బయలుదేరిండు, వస్తుండు అనేటువంటి మాట అంటే, ఈ 2 ఏళ్లలో మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో విఫలమైతే వారు బయలుదేరినని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ సూచనలు సలహాలు ఇచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకారం అందిస్తారని చెప్పండి. రాజకీయం కోసం వాడుకోకుండా ఉండాలని చెప్పి మా వైపు నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం.